నెక్స్ట్ ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ అంటారు. ప్రో కబడ్డీ లీగ్ 2023-24 సీజన్ 2023-24 సీజన్లో జరిగినటువంటి ప్రో కబడ్డీ లీగ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ సంవత్సరం జరిగిన ఈ పీకేఎల్, సింపుల్గా దీన్ని మనం షార్ట్ కట్లో ఏమంటామంటే పీకేఎల్ అంటారు. ఈ సంవత్సరం జరిగిన ఈ సీజను 10వ సీజన్, 10th ప్రో కబడ్డీ లీగ్. ఓకే, 2023-24 ప్రో కబడ్డీ లీగ్, సింపుల్గా దాన్ని మనం పీకేఎల్ అని పిలుస్తాం. ఈ ప్రో కబడ్డీ లీగ్ అనేది చాలా గ్రామీణ స్థాయి నుంచి మంచి ఆదరణ పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రీడల పోటీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. 2023-24 ప్రో కబడ్డీ లీగు 10వ సీజన్ పూర్తవ్వడం జరిగింది. ఈ 10వ సీజను ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2 డిసెంబర్ 2023లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మార్చి 1, 2024 వరకు దీన్ని నిర్వహించడం జరిగింది. మార్చి 1, 2024 మొత్తం సుమారుగా 3 నెలల పాటు ఈ ప్రో కబడ్డీ లీగ్ని నిర్వహించారు. ఈ ప్రో కబడ్డీ లీగ్ అనేది వానర్, దీనికి యజమాని ఎవరు అంటే మార్షల్ స్పోర్ట్స్. మార్షల్ స్పోర్ట్స్ అనేటువంటి ఒక సంస్థ దీనికి యజమానిగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే ప్లస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనే సంస్థ కూడా దీన్ని యాజమాన్య హక్కుల్ని కలిగి ఉంది. అలాగే బ్రాడ్కాస్ట్ రైట్స్ను కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్కే దక్కాయి. మొత్తంగా ఈ ప్రో కబడ్డీ లీగ్లో పాల్గొన్నటువంటి జట్లు ఎన్ని అంటే 12 జట్లు పాల్గొన్నాయి. 12 టీమ్స్. ఈ 12 జట్లు మొత్తంగా 137 మ్యాచ్లని ఆడడం జరిగింది. 137 మ్యాచ్లు ఆడారు, 12 జట్లు పాల్గొన్నాయి. అయితే ఈ సంవత్సరము విజేతగా ప్రో కబడ్డీ లీగ్ 2023-24 సీజన్ యొక్క విజేత ఎవరు అంటే పునేరి పల్టాన్స్. పునేరి పల్టాన్ లేదా పొల్టాన్ ఎలాగైనా పర్వాలే, PALTAN పల్టాన్ అని రాసి ఉంటుంది. పునేరి పల్టాన్. రన్నరప్ ఎవరు, ఓడిపోయినది ఎవరు? రన్నరప్ ఎవరు అంటే ఇది మనకి చాలా కీలకమైనటువంటి అంశం. ఏ జట్టుని ఓడించి ప్రో కబడ్డీ లీగ్ 10th సీజన్ని గెలుపొందారు అని అడగవచ్చు. అందుకోసమని బాగా గుర్తుపెట్టుకోవాలి. హర్యానా స్టీలర్స్ అనేటువంటి జట్టుని ఓడించి పునేరి పల్టాన్ విజయాన్ని సాధించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్లో పునేరి 28 పాయింట్లని స్కోర్ చేస్తే హర్యానా స్టీలర్సు 25 పాయింట్లని స్కోర్ చేయడం జరిగింది. అయితే 12 జట్లు 137 మ్యాచ్లు ఆడాయి అని చెప్పాం. అందులో ఒక్కొక్క జట్టు ఇంకొక జట్టుతో 2 సార్లు చొప్పున తలపడడం జరుగుతుంది. అయితే అన్ని ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం హైదరాబాద్లో జరగగా మరలా ఫైనల్ గచ్చిబౌలి స్టేడియము హైదరాబాద్లో జరిగింది. పునేరి జట్టు కెప్టెన్ ఎవరంటే అస్లాం ఇనామ్దార్ కెప్టెన్. దీన్ని బ్రాడ్కాస్ట్ చేసిన సంస్థ స్టార్ స్పోర్ట్స్. డిజిటల్గా బ్రాడ్కాస్ట్ చేసినది డిస్నీ ప్లస్ హాట్స్టార్. అలాగే మోస్ట్ రైడ్ పాయింట్స్ని పీకేఎల్ 10వ సీజన్లో అత్యధిక రైడ్ పాయింట్స్ని సాధించినటువంటిది అషు మాలిక్ అనేటువంటి క్రీడాకారుడు అత్యధిక రైడ్ పాయింట్స్ని సాధించడం జరిగింది.
అషు మాలిక్ దబాంగ్ ఢిల్లీ 276 పాయింట్లని సాధించాడు. మోస్ట్ ట్యాకిల్ పాయింట్స్ని సాధించింది మహమ్మద్ రజా చియాన్. మహమ్మద్ రజా అత్యధిక ట్యాకిల్ పాయింట్స్ని సాధించడం జరిగింది. మహమ్మద్ రజా. అయితే ఈయన పునేరికి చెందినటువంటి ఆటగాడు 99 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అత్యంత విలువైన ఆటగాడుగా అజ్లాం ఇనామ్దార్, పునేరి కెప్టెన్ అజ్లాం ఇనామ్దార్ని ఎన్నుకోవడం జరిగింది. అజ్లాం ఇనామ్దార్ చాలా ముఖ్యమైనటువంటిది, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రో కబడ్డీ లీగ్ అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, ఫస్ట్ ఈ ప్రో కబడ్డీ లీగ్ని మొట్టమొదటగా ప్రకటించిన సంవత్సరం 2014. 2014లో తొలిసారిగా పీకేఎల్ని ప్రకటించడం జరిగింది. అత్యధిక సార్లు, ఇప్పటివరకు 10 సీజన్లు జరిగితే అత్యధిక సార్లు ఈ టైటిల్ని, ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ని గెలుచుకున్నది పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్ అనేటువంటి ఈ టీము మొత్తంగా 4 సార్లు ఇప్పటి వరకు ఈ పీకేఎల్ని గెలుపొందడం జరిగింది. 3 టైటిల్స్, 4 కాదండి, 3 టైటిల్స్. పాట్నా పైరేట్స్ 3 సార్లు ఇప్పటివరకు విజయం సాధించింది. స్లోగన్ ఏమిటంటే లే పంగా అనేటువంటి స్లోగన్తో వీటిని నిర్వహిస్తారు. మొట్టమొదటి సీజన్లో గెలుపొందింది జైపూర్ పింక్ ప్యాంథర్స్, జేపీపీ అంటారు, 2014లో. మార్షల్ స్పోర్ట్స్ సంస్థ అధినేత చారు శర్మ, అలాగే ఆనంద్ మహీంద్ర అనేటువంటి ఒక వ్యక్తి, ఒక ఎంటర్ప్రెన్యూర్ 1994లో ఈ మార్షల్ స్పోర్ట్స్ అనే సంస్థని స్థాపించాడు. ఆయనతో పాటుగా చారు శర్మ ఆ స్థాపనలో కీలక భాగస్వామ్యము పొందారు. ఎందుకంటే మేక్ కబడ్డీ టు మోర్ అవైలబుల్ టు ద ఇండియన్ ఆడియన్స్, భారతీయులకి కబడ్డీని మరింత చేరువు చేసేందుకు ఈ మార్షల్ స్పోర్ట్స్ని స్టార్ట్ చేసి పీకేఎల్ని ప్రారంభించడం జరిగింది. ఈ కబడ్డీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ. అలాగే ఈ కబడ్డీ అనేది బంగ్లాదేశ్ నేషనల్ గేమ్, జాతీయ క్రీడ. కబడ్డీలో ఒక జట్టులో 7 క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఇంకొక స్పోర్ట్ ఈవెంట్ని ఒక్కసారి మనం చూద్దాం. F1 2024, F1 ఫార్ములా 1 2024. ఫార్ములా 1 ఒక డ్రైవర్ మాత్రమే సూత్రాల ప్రకారము నిర్వహించబడే ఓపెన్ వీల్ కార్ రేస్ ఇది. ఆ రేసులో ప్రతి సంవత్సరం సుమారుగా 23 రేసింగ్లు జరుగుతూ ఉంటాయి. అందులో ఆల్రెడీ ఈ సంవత్సరానికి 5 పూర్తి అవ్వడం జరిగింది. ఈ 5 విజేతలని ఒకేసారి మనం చదువుకుందాం. 2024 ఫార్ములా 1 రేసు 75వ రేస్గా చెప్పుకోవచ్చు మనం, 75th రేస్. ఈ ఫార్ములా 1 రేస్ అనేది FIA చేత గుర్తింపు పొందబడినటువంటిది. FIA విచ్ మీన్స్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ DI ఆటోమొబైల్ అనేటువంటి ఈ సంస్థ. ఇది ఒక ఫార్ములా 1 రేసింగ్కి గవర్నింగ్ బాడీగా మనం చెబుతాం. అయితే ఈ సంవత్సరము 24 గ్రాండ్ ప్రిక్స్లు, గ్రాండ్ ప్రిక్స్ అంటే ఒక పోటీ, 24 ఈ సంవత్సరం జరగబోతున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ది ఏమిటంటే బహ్రైన్ గ్రాండ్ ప్రిక్స్. 1వది బహ్రైన్ గ్రాండ్ ప్రిక్స్, సింపుల్గా మనం GP అంటారు గ్రాండ్ ప్రిక్స్ అంటే. అలాగే 2వది సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్, సౌదీ అరేబియన్ GP. GP మీన్స్ గ్రాండ్ ప్రిక్స్. అలాగే 3వది ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. ఈ 5 ఏవైతే అయినాయో వాటిని మనం డిస్కస్ చేసేస్తే ఒకేసారి నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. అలాగే 4వది జపనీస్ గ్రాండ్ ప్రిక్స్, జపనీస్ GP. 5వది లేటెస్ట్గా జరిగింది
చైనీస్ గ్రాండ్ ప్రిక్స్, చైనీస్ జీపీ. ఈ 5 కూడా 2024కి పూర్తవడం జరిగింది. ఇందులో ఎవరైతే వేగంగా గమ్యస్థానాన్ని చేరుకుంటారో ఆ డ్రైవరు విజేతగా నిలుస్తాడు. వారికి ఒక మెయిన్ స్పాన్సర్ ఉంటారు. ఆ డ్రైవర్ ఒక దేశానికి చెందిన వాడై ఉంటాడు. మొదటగా మనకి ఒకే ఒకటి మూడవది అయినటువంటి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ తప్పిస్తే మిగతా 4 బహ్రెయిన్, సౌదీ అరేబియన్, జపనీస్ అండ్ చైనీస్ ఈ 4ంటికి ఒక్కరే విజేత. ఆ ఒక్క విజేత ఎవరంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. మ్యాక్స్ వెర్స్టాపెన్ అనేటువంటి విజేత. ఈయన నెదర్లాండ్స్, డచ్కి చెందినటువంటి వారు. ఈయన్ని రెడ్ బుల్ అనే సంస్థ స్పాన్సర్ చేస్తుంది, రెడ్ బుల్. ఓకే, ఆ తర్వాత మనకి చాలా కీలకమైనటువంటిది, అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నటువంటి యాంగిల్ ఇది. ఓకే, రెండవది కూడా మ్యాక్స్ వెర్స్టాపెనే విజేత, రెడ్ బుల్ డ్రైవర్. మూడవది మాత్రం ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ని మాత్రం కార్లోస్ సైంజ్ అనేటువంటి జూనియర్, కార్లోస్ సైంజ్ జూనియర్ గెలుపొందడం జరిగింది. ఈ కార్లోస్ సైంజ్ జూనియర్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ని గెలుపొందాడు. ఈయన స్పెయిన్ దేశానికి చెందినవాడు. ఫెరారీ ఈయన్ని స్పాన్సర్ చేస్తుంది, ఫెరారీ. మరలా జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ మ్యాక్స్ వెర్స్టాపెనే. చైనీస్ లేటెస్ట్ గా జరిగినటువంటిది కూడా మ్యాక్స్ వెర్స్టాపెనే. బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 మార్చి 2వ తేదీన జరిగింది. సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ మార్చి 9, 2024 జరిగింది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ మార్చి 24వ తేదీన జరిగింది. ఈ 3 కూడా మార్చి మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కరెంట్ అఫైర్స్. అందులో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఫార్ములా 1 రేసింగ్లో బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ లాస్ట్ జరుగుతుంది. మ్యాక్స్ వెర్స్టాపెన్, కార్లోస్ సైంజ్ మార్చ్ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్కి వచ్చేటప్పటికి జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ మ్యాక్స్ వెర్స్టాపెన్, చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ కూడా మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈ 2 ఏప్రిల్లో జరుగుతాయి. నెక్స్ట్ మే మంత్లో జరిగేవి 3 ఉన్నాయి. మియామి గ్రాండ్ ప్రిక్స్, ఎమిలియా రామగ్నా గ్రాండ్ ప్రిక్స్, మొనాకో గ్రాండ్ ప్రిక్స్. ఈ 3 కూడా మే మంత్లో జరుగుతాయి. జూన్లో కూడా 2 జరుగుతాయి. కెనడియన్, స్పానిష్ గ్రాండ్ ప్రిక్సెస్ జూన్లో జరుగుతాయి. రైట్. అయితే ఈ ఫార్ములా 1 రేసులకి సంబంధించి భారతదేశంలో కూడా ఒక ట్రాక్ ఉండేది. అది బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉండేది. 2012, 2013లలో అక్కడ రేసులు కూడా జరిగాయి. సెబాస్టియన్ వెటెల్ అనే జర్మనీ డ్రైవరు విజేతగా నిలిచాడు. ఆ ఫార్ములా 1 ట్రాక్ను నిర్మించిన జేపీ కార్పొరేషన్ మనోజ్ గౌర్కి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ట్యాక్సులకు సంబంధించిన ఒక వివాదం చెలరేగింది. ఆ వివాదం కారణంగా ఇట్ వాజ్ సస్పెండెడ్. ఇంటర్నేషనల్ రేసులు జరగకుండా FIA సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో అక్కడ రేసులు అనేవి ఆగిపోయినాయి. 1957 కోట్లతో 15 ఏళ్ల క్రితమే నిర్మించారు. అప్పుడు 1957 కోట్లు అంటే ఇప్పుడు అరౌండ్ 5-6 వేల కోట్ల రూపాయలతో సమానం. కాబట్టి ఆ గ్రాండ్ ప్రిక్స్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ది మరొక కీలకమైన అంశము, ఇది క్రికెట్ రిలేటెడ్ అంశం. జేమ్స్ అండర్సన్, ఈయనకు ఒక రికార్డు కూడా రావడం జరిగింది. దాన్ని కూడా ఒక్కసారి మనం చూసేద్దాం. జేమ్స్ అండర్సన్. ఈ జేమ్స్ అండర్సన్ అన్నటువంటి ఈయన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లాండ్ సీమర్. ఈ ఇంగ్లాండ్ పేసర్ అయినటువంటి ఈయన ఒక ఫాస్ట్ బౌలరు. టెస్టు మ్యాచ్లలో 700 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్గా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసుకున్న తొలి ఫాస్ట్ బౌలర్గా ఇంగ్లాండ్కు చెందినటువంటి జిమ్మీ అండర్సన్ అంటారు, లేదా జేమ్స్ అండర్సన్ అంటారు. ఈయన చరిత్ర సృష్టించడం జరిగింది. హీ క్రియేటెడ్ ఎ రికార్డ్. అయితే
జేమ్స్ అండర్సన్ బికేమ్ ద థర్డ్ ప్లేయర్. ఓవరాల్గా తీసుకుంటే 700 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న ప్రపంచంలో 3వ బౌలర్. అంటే ఈయన కంటే ముందు ఇద్దరున్నారు, ఈయన 3వ వాడు. వీళ్ళిద్దరూ కూడా స్పిన్నర్స్, స్పిన్ బౌలింగ్ చేసేవారు. ఈయన ఒక్కడే ఫాస్ట్ బౌలర్, సీమర్ అంటారు లేదా పేస్ బౌలర్ అంటారు. ఈ పేస్ బౌలర్ పరంగా 700 వికెట్లు తీసుకున్న తొలి పేస్ బౌలర్, 700 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న 3వ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో ముత్తయ్య మురళీధరన్, శ్రీలంకకు చెందినటువంటి ముత్తయ్య మురళీధరన్, చాలా ఇంపార్టెంట్, ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక. ఈయన 800 వికెట్లని తీసుకోవడం జరిగింది టెస్టులలో. 800 వికెట్లు. రిటైర్మెంట్ ప్రకటించడం ఈ ఫిగర్ మారదు. రీసెంట్గా ఆయన జీవిత కథ కూడా 800 పేరుతోనే సినిమా వచ్చింది. రెండవ వాడు షేన్ వార్న్. ఈ షేన్ వార్న్ అనేటువంటి వారు ఆస్ట్రేలియాకి చెందినటువంటి స్పిన్ బౌలర్. ఈ షేన్ వార్న్ 708 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు థర్డ్ వన్ జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్కు చెందినటువంటి వారు 700 వికెట్లు. అప్పటికి 700 వికెట్లని మనం చెప్పుకోవచ్చు. ఈయన వయసు 41 సంవత్సరాలు, జేమ్స్ అండర్సన్ వయసు. ఈయన తన 700వ వికెట్ని హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో, అది కూడా ఎవరితో జరిగిన టెస్ట్ మ్యాచ్ అంటే ఇండియాతో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించడం జరిగింది. అయితే ఓవరాల్గా ఇది ఆయన ఆడినటువంటి ధర్మశాలలో భారత్ ఇంగ్లాండ్ల మధ్య చివరిది మరియు 5వ టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనతని ఆయన సాధించాడు. అయితే జేమ్స్ అండర్సన్ను తన 700వ వికెట్గా ఎవరిని తీశాడు అంటే భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ బౌలరు కులదీప్ యాదవ్ని అవుట్ చేశాడు. కులదీప్ యాదవ్ became the 700th wicket of James Anderson in the 5th test match against India, which was held in Dharmasala in Himachal Pradesh. ఓకే, చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇండియా తరపు నుంచి అత్యధికంగా వికెట్లు తీసుకున్నటువంటి బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ కుంబ్లే. అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీసుకున్నాడు టెస్టుల్లో. ఈయన భారత్ నుంచి అత్యధికం. ఓవరాల్గా ప్రపంచంలో ఈయనది 4వ స్థానం. ముత్తయ్య మురళీధరన్ 800, షేన్ వార్న్ 708, అండర్సన్ 700, అనిల్ కుంబ్లే ఇండియా 619 వికెట్లని తీసుకోవడం జరిగింది. అది 132 టెస్టుల్లో. అయితే జేమ్స్ అండర్సన్ లేదా జిమ్మీ అండర్సన్ అంటారు. ఈయన తన తొలి టెస్ట్ మ్యాచ్ని లార్డ్స్లో ఆడాడు, ఇంగ్లాండ్లోని లార్డ్స్. దీన్ని క్రికెట్ మక్కా అని పిలుస్తారు, లండన్లో ఉంది. ఇండియాలో క్రికెట్ మక్కా అంటే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్. ఈ లార్డ్స్ మైదానంలో 2003లో మొట్టమొదటి టెస్టుని జింబాబ్వే పైన ఆడడం జరిగింది. జింబాబ్వే పైన తొలి టెస్ట్ మ్యాచ్ని ఈయన ఆడాడు. ఈయన్ని జేమ్స్ అండర్సన్ని ముద్దుగా స్వింగ్ కింగ్ అని పిలుస్తారు. అంటే తన బౌలింగ్ని, బాల్ని అద్భుతంగా స్వింగ్ చేయగలడు, తిప్పగలడు అని అర్థం. ఈయన 32 సార్లు 5 వికెట్లని టెస్టుల్లో తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా తీసుకుంటే టెస్టుల్లో అత్యధికంగా వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్గా రికార్డు సృష్టించడం జరిగింది ఈయన. ఓకే, రైట్. దీని తర్వాత మరొక కీలకమైనటువంటి కరెంట్ అఫైర్ గురించి ఒకసారి వెళ్దాం మనం. అది బిఎన్పి పరిబాస్ ఓపెన్ 2024. టెన్నిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక కీలకమైనటువంటి అంశం. బిఎన్పి పరిబాస్ ఓపెన్ 2024.
BNP Paribas Open 2024. మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్, డెఫినెట్లీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే BNP Paribas అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఇది టెన్నిస్కి సంబంధించినటువంటిది. BNP Paribas అనేది దాని స్పాన్సరర్, అది ఒక సంస్థ. ఇది ఎప్పుడు జరిగిందంటే మార్చి 6 నుంచి 17 తేదీల మధ్య నిర్వహించబడింది 2024లో. ఇది హార్డ్ కోర్ట్లో జరిగే ఒక టెన్నిస్ టోర్నమెంట్. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇండియానా వెల్స్, USA. ఇండియానా వెల్స్ USAలో ఈ టోర్నమెంటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ టోర్నమెంటు జరుగుతుంది. అలాగే ఈ టోర్నమెంటు వన్ ఆఫ్ ద 9 ATP మాస్టర్స్ 1000 టోర్నమెంట్స్. ATP మాస్టర్స్ 1000 టోర్నమెంట్స్లో వన్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ ఫస్ట్ టోర్నమెంట్, ఒక క్యాలెండర్ సంవత్సరంలో జరిగే ఫస్ట్ టోర్నమెంట్ ఇది. ఇందులో మెన్స్ సింగిల్స్ని, ఉమెన్స్ సింగిల్స్ని విజేతలు పరాజితులు తెలుసుకుంటే మనకి సరిపోతుంది. పురుషుల సింగిల్స్, ఈ పురుషుల సింగిల్స్లో విజేత ఎవరు, పరాజిత ఎవరు అనేది మనకి చాలా కీలకం. ఇక్కడ పురుషుల సింగిల్స్లో విజేతగా మనకి ఎవరున్నారంటే చాలా ఇంపార్టెంట్, కార్లోస్ అల్కరాజ్. ఈ కార్లోస్ అల్కరాజ్ అన్నటువంటి ఈయన స్పెయిన్ అనే దేశానికి చెందినటువంటి వాడు. అలాగే ఎవరిని ఓడించి BNP Paribas ఓపెన్ అమెరికాలో జరిగిన ఈ టోర్నమెంట్ని గెలుపొందాడు అంటే డేనియల్ మెద్వదేవ్, రష్యా. డేనియల్ మెద్వదేవ్ రష్యాకి చెందినటువంటి క్రీడాకారుని ఓడించి గెలుపొందాడు. మరి మహిళల సింగిల్స్ విషయానికి వస్తే, మహిళల సింగిల్స్లో విజేత ఇగా స్వైటెక్. పోలాండ్కు చెందినటువంటి ఈ అమ్మాయి, ఈ ప్లేయర్ ఇగా స్వైటెక్ విజయాన్ని సాధించడం జరిగింది. పోలాండ్ ఎవరిని ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుపొందిందంటే మరియా సక్కరి. పరాజిత మరియా సక్కరి. ఈ మరియా సక్కరి గ్రీసు దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. ఇది ఇగా స్వైటెక్కి 8వ WTO 1000 టైటిల్, ఓవరాల్గా 18వ WTA కెరీర్ టైటిల్. ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ WTA అంటే ఇది కార్లోస్ అల్కరాజ్కి 5వ ATP మాస్టర్స్ 1000 టోర్నీ. ATP అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. ఇది పురుషుల కోసం పనిచేస్తుంది, ఇది మహిళల కోసం పనిచేస్తుంది. అండ్ 13th కెరియర్ ATP టైటిల్స్. ఓకే, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. టాప్ ర్యాంక్డ్ ప్లేయర్స్ని ఆడేలాగా తీసుకొచ్చిందే ATP మాస్టర్స్ 1000 టోర్నీ. టాప్ ర్యాంక్డ్ ప్లేయర్స్ 1990లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్స్. ఆసియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్. ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్. రాఫ్టింగ్ అంటే సింపుల్గా బోట్లలో నడుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇది తొలిసారిగా నిర్వహించడం జరిగింది. మొదటిసారి ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ మొదటిసారిగా ఈ పోటీల్ని నిర్వహించారు. దీనిని అఫీషియల్గా అధికారికంగా మార్చి 4, 2024న ప్రారంభించగా మార్చి 9, 2024న క్లోజింగ్ జరిగింది. మార్చ్ 4th to 9th 2024 దీన్ని నిర్వహించారు తొలిసారిగా.
దీనిని ఎవరు ప్రారంభించారు అంటే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించడం జరిగింది. అంటే ఇది భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఎక్కడంటే సట్లెజ్ నదిలో షిమ్లా జిల్లాలో ఉన్నటువంటి సున్నీ తహసీల్లో ఉన్న బసంతపూర్లో నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్లోని బసంతపూర్, ఇది హిమాచల్ ప్రదేశ్లో సట్లెజ్ నది దగ్గర దీన్ని నిర్వహించారు. టోటల్గా 6 దేశాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. 6 టీమ్స్ పార్టిసిపేటెడ్. ఇరాక్, ఇరాన్, నేపాల్, తజికిస్తాన్, కజకిస్తాన్, ఇండియా అనే 6 దేశాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ సివిల్ ఏవియేషన్ సంస్థలు నిర్వహించడం జరిగింది. దీన్ని ఎవరి సహకారంతో నిర్వహించారంటే వరల్డ్ రాఫ్టింగ్ ఫెడరేషన్ ద్వారా సహకారంతో నిర్వహించారు. ఇందులో మిక్స్డ్ కేటగిరీలో టీమ్ ఇండియా భారత జట్టు గెలుపొందడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ని. అలాగే రాయ్వాలా టీం 2వ స్థానంలోను, ఉత్తరాఖండ్ 3వ స్థానంలో నిలిచాయి. అదే మెన్స్ కేటగిరీలో నేపాల్ జట్టు ఫస్ట్ ప్రైజ్ని, బెలగాం టీము 2వ బహుమతిని, రాయ్వాలా టీము 3వ బహుమతిని పొందాయి. మహిళల కేటగిరీలో ఇరాన్ జట్టు మొదటి స్థానాన్ని ఫస్ట్ ప్రైజ్ని, ఉత్తరాఖండ్ 2వ ప్రైజ్ని, డెహ్రాడూను 3వ ప్రైజ్ని పొందడం జరిగింది. ఈ వరల్డ్ రాఫ్టింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డేనియల్ బార్మాజ్ విజేతలకి బహుమతుల్ని అందజేశారు. వరల్డ్ రాఫ్టింగ్ ఫెడరేషను 2018 జనవరి 26న ఏర్పాటు చేయబడింది. దీని రిజిస్టర్డ్ ఆఫీసు ఇటలీలోని రోమ్లో ఉంది. ఓకే, దీని తర్వాత క్రికెట్ రిలేటెడ్గా ఉన్న మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్. ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి నెలకి ఆ నెలలో ఆ క్రీడాకారుడు పురుషులు మహిళలు ఇద్దరికి సంబంధించిన అద్భుతమైన ప్రదర్శన, ఒక నెల ప్రదర్శనని ఆధారంగా చేసుకొని ఈ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం 2021 జనవరి నుంచి ప్రారంభించడం జరిగింది. అది కంటిన్యూ అవుతూనే ఉంది ప్రతి నెలకి. అయితే ఈ సెలెక్ట్ చేసే జ్యూరీలో చాలా రకాలైనటువంటి వారు సభ్యులుగా ఉంటారు. ఎవరెవరంటే ఐసీసీ ప్యానెల్లో ఉన్నటువంటి వారు మాజీ క్రికెటర్సు, జర్నలిస్టులు, పబ్లిక్ ఓటింగ్ ద్వారా వీళ్ళని ఎంపిక చేస్తారు. అలా 2021 జనవరిలో ఈ ప్లేయర్ ఆఫ్ ద మంత్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రారంభించింది. పురుషుల విభాగంలో మొదటి గ్రహీతగా రిషబ్ పంత్, ఇండియాకి చెందినటువంటి రిషబ్ పంత్ గెలుపొందడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు. షాబ్నిమ్ ఇస్మాయిల్, దక్షిణాఫ్రికాకు చెందినటువంటి షాబ్నిమ్ ఇస్మాయిల్ ఏమో దక్షిణాఫ్రికాకు చెందినటువంటి ఈమె ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుని మొదటగా పొందడం జరిగింది. ఇప్పుడు మనం 2024 సంవత్సరంకి వస్తే మెన్ ఉమెన్ తీసుకుంటే జనవరి మంత్ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మెన్, ఇక్కడ ఉమెన్ని మనం తీసుకుంటే 2024 సంవత్సరానికి గాను జనవరికి సంబంధించి పురుషుల విభాగంలో షామర్ జోసెఫ్ పొందడం జరిగింది. ఈ షామర్ జోసెఫ్ అనే ప్లేయరు వెస్టిండీస్కి చెందినటువంటి ఆటగాడు. అమీ హంటర్, ఐర్లాండ్కి చెందినటువంటి అమీ హంటర్ ఏమో మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్గా పొందడం జరిగింది. ఐర్లాండ్ అమీ హంటర్. నెక్స్ట్ ఫిబ్రవరి నెలకి భారత్ నుంచి యశస్వి జైస్వాల్ ఈ అవార్డుని పొందడం జరిగింది.
యశస్వి జైస్వాల్ ఇండియా ఫిబ్రవరి 2024 ప్లేయర్ ఆఫ్ ద మంత్. అన్నాబెల్ సదర్లాండ్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి అన్నాబెల్ సదర్లాండ్ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుని ఫిబ్రవరి 2024కి పొందడం జరిగింది. మార్చికి వచ్చేటప్పటికి కామిందు మెండిస్ శ్రీలంకకు చెందినటువంటి కామిందు మెండిస్ గెలుపొందడం జరిగింది మార్చ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్. మియా బౌచరు ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఇన్ ఉమెన్స్ మార్చి నెలకి 2024 పొందడం జరిగింది. మియా బౌచరు ఇంగ్లాండ్కు చెందినటువంటి ప్లేయర్. ఓకే, చాలా ముఖ్యమైన అంశం ఇది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో షర్ఫుద్దౌలా ఇబానీ షాహిద్ షర్ఫుద్దౌలా ఇబానీ షాహిద్ ఈయన బంగ్లాదేశ్ క్రికెట్ అంపైర్, బంగ్లాదేశ్కు చెందినటువంటి క్రికెట్ అంపైర్ అంటారు. ఈయన్ని తొలిసారిగా ఐసీసీ 28 మార్చి 2024న ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్కి నామినేట్ చేసి అందులో జోడించడం జరిగింది. హీ ఇన్క్లూడెడ్ ఇన్ టు ద ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్. చాలా ఇంపార్టెంట్. దీంతో ఒక బంగ్లాదేశ్ నుంచి ఒక ఎంపైర్, క్రికెట్కి ఎంపైరింగ్ చేస్తున్న ఒక వ్యక్తి ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్ గ్రూప్లో చోటు దక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన ఇంటర్నేషనల్ ప్యానల్లో 2006 నుంచి ఉన్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ అపాయింట్మెంటు 2010లో ఫస్ట్ ఆయన వన్డే బంగ్లాదేశ్కి శ్రీలంకకి మీర్పూర్లో జరిగిన వన్డేలో తొలిసారిగా ఆయన అంతర్జాతీయ మ్యాచ్కి ఎంపైరింగ్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి అది చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కీలకమైన అంశాన్ని చూద్దాం. సతియాన్ జ్ఞానశేఖరన్. ఈ సతియాన్ జ్ఞానశేఖరన్ అన్న ఈయన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్ కాదండి టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఈయన మార్చి 28, 2024న మెన్స్ సింగిల్స్ టైటిల్ WTT ఫీడర్ బీరూట్ 2024 టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ని గెలుపొందడం జరిగింది. లెబనాన్లో బీరూట్లో జరిగిన 2024 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ని గెలుపొందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. దీంతో ఈ బీరూట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ని గెలుపొందిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా సతియాన్ జ్ఞానశేఖరన్ చరిత్ర సృష్టించడం జరిగింది. అదే మహిళల విభాగంలో కూడా సేమ్ టోర్నమెంట్ని మార్చి 24, 2024న శ్రీజా ఆకులా గెలుపొందడం జరిగింది. శ్రీజా ఆకులా మహిళల సింగిల్స్ని, అలాగే జ్ఞానశేఖరన్ ఏమో పురుషుల సింగిల్స్ని గెలుపొందడం జరిగింది. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. నెక్స్ట్ హాకీ పాయింట్ ఆఫ్ వ్యూలో FIH అథ్లెట్స్ కమిటీ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అథ్లెట్ల కమిటీ ఎవరు నామినేట్ చేయబడ్డారు అన్నది ఒకసారి చూద్దాం. హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్యకి భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ PR శ్రీజేష్ మరియు చిలీకి చెందినటువంటి కామిల్లా కరణ్ చిలీకి చెందినటువంటి వారు, PR శ్రీజేష్ ఏమో ఇండియా. వీరిద్దరినీ కూడా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషను వారిని
కో-చైర్గా నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2023-24 UEFA ఉఫా అంటారు. UEFA యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్, UEFA ఉమెన్స్ నేషనల్ లీగ్, మహిళల జాతీయ లీగ్, మహిళల జాతీయ లీగు జరిగింది. ఇది తొలిసారి జరిగింది, ఫస్ట్ టైం, ఇనాగరల్. ఇది తొలిసారి జరిగింది. ఇందులో మనకి అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ కాంపిటీషన్గా దీన్ని జరిగింది. ఇందులో సీనియర్ నేషనల్ టీమ్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ UEFA యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్లో సభ్య దేశాలు ఉన్న అన్ని దేశాల టీంలు పాల్గొనడం జరిగింది. మొత్తము ఈ ఫుట్బాల్ జట్లలో 51 జట్లు పాల్గొనడం జరిగింది. 150 మ్యాచ్లని ఆడడం జరిగింది. 150 మ్యాచ్లు ఆడినటువంటి దాంట్లో 424 గోల్స్ నమోదయ్యాయి. గోల్స్ సంఖ్య 424, మ్యాచ్ల సంఖ్య 150, పాల్గొన్న జట్ల సంఖ్య 51. అయితే ఈ టోర్నమెంటుని, ఈ ఇనాగరల్ టోర్నమెంటుని ఎవరు గెలుపొందారు అంటే స్పెయిన్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఎవరిని ఓడించింది అంటే ఫ్రాన్స్ అనే జట్టుని ఓడించడం జరిగింది. జర్మనీ, నెదర్లాండ్స్లు 3-4 స్థానంలో ఉండగా అత్యధిక గోల్స్ని చేసింది షారోన్ బెక్, ఇజ్రాయెల్కి చెందినటువంటి వారు 9 గోల్స్ని నమోదు చేయడం జరిగింది. రైట్. అలాగే 2024 మార్చి నెలకి సంబంధించిన చివరి కరెంట్ అఫైర్ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ హాకీ డే, అంతర్జాతీయ హాకీ దినోత్సవం, అంతర్జాతీయ హాకీ దినోత్సవం, ఇంటర్నేషనల్ హాకీ డే అంటారు దీన్ని. ఇది యాజ్ పార్ట్ ఆఫ్ ద 100 years ఆఫ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ FIH. ఎందుకంటే ఫెడరేషన్ హాకీ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ని 1924లో స్థాపించారు. అంటే ఇది 2024కి 100 సంవత్సరాలని పూర్తి చేసుకోబోతుంది. అందుకే 100th యానివర్సరీ ఆఫ్ FIH వాళ్ళు తొలిసారిగా ఇంటర్నేషనల్ హాకీ డేని నిర్వహించబోతున్నారు. అది ఎప్పుడంటే ఏప్రిల్ 13, 14, 2024 అని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జనవరి 7, 1924న ప్యారిస్లోని ఫ్రాన్స్లో FIHని, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. దీని తర్వాత మరికొన్ని అంశాలు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. థ్యాంక్ యూ.